హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మీకు టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్లోన మిక్సీ పట్టి గిన్నెలో పక్కన తీసి పెట్టేశాను. ఫస్ట్ చూపించాను కదా, అదే అనమాట. మళ్ళీ అదే మిక్సీ జార్లోన ఒక పావు కేజీ టమాటాలు, ఉప్పు, పసుపు, కారము, వెల్లుల్లి, తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు, ఉప్పు మీకు రుచికి సరిపడంత వేసుకోండి. ఓకే, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. చట్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఫ్రెష్గా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఇంకా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎంత బాగుంది కదా మిక్సీ పట్టిన తర్వాత. కలర్ చూస్తుంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని తర్వాత వచ్చేసి ఇందులోనే కొంచెము ఇదిగోండి మినపగుండ్లు, శనగపప్పు, తర్వాత వచ్చేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఎండుమిర్చి. తాలింపులో మనం అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీలో పట్టాను కదా ఇందాక టమాటాలు, అవి వేసేసుకొని కొంచెం ఆవాలు, మెంతులు, ఒక స్పూను పొడి వేయాలి. ఫస్ట్ మిక్సీలో పొడి పట్టిన చూపించాను కదా, గిన్నెలో చిన్న గిన్నెలో పెట్టాను. అందులో నుంచి ఒక్క స్పూను మెంతు పొడి, ఆవాల పొడి వేసిన తర్వాత బాగా ఉడికించుకొని ఒక 10 అవర్స్ బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. ఇప్పుడు చేసిన తర్వాత మనం చల్లారిన తర్వాత గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి. ఎందుకంటే చేదు అనేది కొంచెం మగ్గిపోతుంది అనమాట. ఆవాలు, మెంతులు వేసిన కొద్దిగా చేదు ఉంటుంది కదా, అది బయట పెట్టడం వల్ల కొంచెం ఒక 10 గంటలు అంటే మనం పొద్దున చేసుకొని సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ సాయంత్రం చేసింటే పొద్దున ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బాగా మగ్గుతుంది అనమాట. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇదిగోండి, నేను చూడండి పొడి ఎంత వేసానో, కొంచెమే చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఇందాక మిక్సీలో పట్టాను కదా ఈ మెంతులు, ఆవాల పొడి, ఆ గిన్నెకు ఉంది ఆల్రెడీ పొడి. అదే గిన్నెలో టమాటాలు పట్టాను కాబట్టి అందులో కొంచెం ఉండిపోయింది. తర్వాత ఇప్పుడు కొంచెమే వేసాను. ఇంకా చేదు లేకుండా బాగుంటుంది. ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, చేదు వస్తుంది అనమాట. ఎక్కువ వేసుకోద్దండి, 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది పావు కేజీ టమాటాలకి. ఇంకా ఇదైతే బాగా ఆయిల్లో సిమ్లో పెట్టేసి మగ్గించండి. మగ్గిన తర్వాత ఇలాగ గిన్నెలో తీసి పెట్టాను కదా, ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కనీసం బయట ఒక 9-10 గంటలు బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇంకా ఎన్ని రోజులైనా చెడిపోకుండా చాలా బాగుంటుంది. చట్నీ అయితే సూపర్. చపాతీలోకి, రైస్లోకి, ఇడ్లీ, దోశలోకి చాలా టేస్టీ అయిన